హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో వెజిటేబుల్ రైస్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అంటే, ఒక మిక్సీ జార్లోకి కొంచెం దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కొబ్బరి మరియు అల్లం, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. తర్వాత మిక్సీ పట్టేసుకొనిక ఒక పాత్ర పెట్టుకొని, పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని మస్టర్డ్ సీడ్స్ అంటే స్పైసెస్, మనకి ఏం స్పైసెస్ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి ఆ స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారనేది కమెంట్ చేయండి. ఆ ప్రాసెస్ కూడా పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను. సో ఇది నా ఫస్ట్ బిగినింగ్ అన్నమాట. ఎడిటింగ్లో కానీ, నేను మాట్లాడే మాటల్లో కానీ, నేను చేసే వంట విధానంలో కానీ ఏదైనా తప్పు ఉంటే సరి చేసుకోవాలి అనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. సో ఇప్పుడు కట్ చేసిన టమోటో వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాం. తర్వాత మనం ఏం వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటుంది మన ఇంట్లో, దాన్ని కట్ చేసుకొని వెజిటేబుల్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, తర్వాత మనము పేస్ట్ తయారించుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత బియ్యం వేసుకుంటామో దాన్ని రెండంతలు నీళ్లు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకుంటున్నాను. సో అందుకోసం నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని మనకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. వేసుకొనిసి బాగా నీళ్లు మరిగినాక మనము బియ్యాన్ని ఒక అరగంట లేకపోతే ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని కడిగేసి నానబెట్టుకుంటాను. ఆ తర్వాతనే నేను బియ్యంని యాడ్ చేస్తాను. చూడండి, బియ్యంని యాడ్ చేసినాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొనేసి ఒక విజిల్ అయితే చాలండి, మాకైతే ఒక విజిల్ చాలు. సో ఒక విజిల్ పెట్టుకొనేస్తాను. ఒక విజిల్ అయినాక గ్యాస్ వదిలేసి మనము ఓపెన్ చేస్తే బాగా రైస్ అనేది బాగా కుక్ అయి ఉంటుంది. మరియు రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను కూడా ట్రై చేశాను, నాకు చాలా బాగా ఇష్టం ఇలా చేసుకొని తినడం. మీకు ఎలా ఇష్టం అవుతుందో, మీరు ఎలా చేసుకుంటారన్నది కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరియు టేక్ కేర్, బాయ్ బాయ్. మీరు కూడా బాగా చేసుకొని తినండి ఇంట్లో. వేరే ఏదైనా వంట రెసిపీస్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి, నేను కూడా ఇంట్లో ట్రై చేస్తాను. మరియు దయచేసి నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దాన్ని సరిదిద్దుకుంటాను. సో ఎలా ఉంది ఈరోజు నేను చేసిన రెసిపీ అనేది కూడా కమెంట్ చేయండి. మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారనేది కమెంట్ చేయండి.